సో ఈరోజు నా వర్తమానం ఏంటంటే, అందరూ ఈ యొక్క వ్యక్తి అయితే అందరికీ తెలుసు. మీరేమైనా గెస్ట్ చేయగలరా? యవనస్తుడు అనగానే ఇతని పేరే వాడుకుంటారు అందరూ. ఆ, ఏ యూత్ మీటింగ్కి వెళ్ళినా యవనస్తుడు అనగానే ఎవరి గురించి మాట్లాడతారు? యోసేపు గురించే మాట్లాడతారు. ఈ యోసేపు యొక్క యవన జీవితం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. సో ఎవరికి బోరింగ్ ఉండదు, అందరు నోట్స్ రాయండి, నా వైపు చూడండి, అలానే అలా తలదించేయకండి బుక్లోకి. సో పరిశుద్ధ గ్రంథంలో ఒక్క యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు పేరు యోసేపు. అందరు చెప్పండి, నోరు తెరచి, యోసేపు. ఈ యోసేపు ఇతడి యొక్క ఎక్కడి నుంచి బైబిల్ ఇతని స్టోరీ స్టార్ట్ చేస్తుంది అంటే 17 సంవత్సరాలు. ఎన్ని ఇయర్స్ అండి? 17 సంవత్సరాలు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఏజ్. ఎవరైనా ఇంటర్ 1 ఇంటర్ 2 చదువుతున్న వాళ్ళు ఉన్నారా? ఆ ఏజ్ నుంచి బైబిల్ ఇతని కథ చెప్తా వస్తుంది. చిన్న వయసు నుండి ఇతడు ఎన్నో కష్టాలు పడ్డాడు. కష్టాలు పడినా కూడా ఈ యోసేపు అతని ముగింపు ఎలా ఉందంటే ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు గనక ఈ యోసేపు లాగా జీవిస్తే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్. అందరు చెప్పండి, సక్సెస్ఫుల్ పర్సన్. రెండవది, నువ్వు యోసేపులా జీవిస్తే నువ్వు పిట్లో ఉన్నా, పిట్ అంటే గొయ్యిలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ప్యాలెస్లోకి వెళ్ళిపోతావు. నువ్వు ఒక బానిస అయినా నువ్వు అధిపతి అయిపోతావు. నువ్వు యోసేపులాగా జీవించగలిగితే నువ్వేమైపోతావో తెలుసా? నీకు మాత్రమే కాదు ఆశీర్వాదం, నీ కుటుంబానికి మాత్రమే కాదు ఆశీర్వాదం, ఈ దేశానికే నువ్వు ఆశీర్వాదంగా మారిపోతావు. మీరు అడగచ్చు, ఈ యోసేపు ఏం చేశాడండి? అడగండి మీ పక్కన వాళ్ళు, ఏం చేశాడు అసలు యోసేపు? ఏంటి అసలు అతని స్టోరీ ఏంటి? అతని కథ ఏంటి? ఏం చేశాడు అసలు యోసేపు? ఒకటే ఒకటి యోసేపు యొక్క సీక్రెట్ ఫార్ములా చెప్పమంటారా? చెప్పండి అక్క, వాళ్ళందరూ చేయొద్దండి. ఎస్, యోసేపు యొక్క సీక్రెట్ ఫార్ములా ఏంటంటే యేసు ప్రభుని ఇమిటేట్ చేశాడు. అతడు యేసు ప్రభులాగా నడుచుకున్నాడు. యోసేపు లైఫ్ అంతా చూస్తే మీకు యేసు ప్రభే కనిపిస్తాడు. నేను మీకు చెప్తాను ఎలా యేసు ప్రభు కనిపిస్తాడో చెప్తాను. ఒకటే ఒకటి చేశాడు యోసేపు. తాను ఎన్ని దినాలైతే బ్రతికాడో జీసస్ లాగా బ్రతికాడు. అందరు చెప్పండి, యేసై లాగా నడుచుకున్నాడు. ఈ లోకల్లో మనకి రోల్ మోడల్ ఏ మనిషిని మనం పెట్టుకోకూడదు. మనుషులందరిలో ఏముంటాయి? లోపాలు ఉంటాయి. ఎందుకు తమ్ముడు నువ్వు లవ్ చేసావంటే, మా పాస్టర్ గారు అబ్బాయి లవ్ చేశాడు అక్క, అందుకే నేను కూడా చేస్తాను అక్క. పాస్టర్ గారు పిల్లలు తప్పులు చేయరా? పాస్టర్ గారు పిల్లలు కూడా, వాళ్ళల్లో కూడా లోపాలు ఉంటాయి. ఈ లోకల్లో నువ్వు ఎవరిని రోల్ మోడల్ పెట్టుకున్నా, ఎవరి రోల్ మోడల్లో అయినా ఏముంటాయి? తప్పులు ఉంటాయి. మనిషి అన్నవాడు అందరూ తప్పులు చేస్తారు. నీకు రోల్ మోడల్గా ఎవరు ఉండాలంటే అందరూ చెప్పండి, యేసయ్యే రోల్ మోడల్. ఈ యోసేపు అతని బిహేవియర్, అతని నడవడిక అంతా యేసయ్యలాగే కనిపిస్తుంది. అతని జీవితంలో జరిగిన సంఘటనలు కూడా యేసు ప్రభు జీవితంలో జరిగినవి కొన్ని మ్యాచ్ అవుతాయి. అసలు ఏంటి యోసేపు యేసు ప్రభులాగా నడుచుకోవడం ఏంటి అనేది ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఎఫెసీ 5:1 ఉంటుంది, క్రీస్తును పోలి నడుచుకోవాలంట. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుణ్ణి పోలి నడుచుకోండి. అందరు చెప్పండి, యేసయ్య లాగా నడుచుకోవాలంట. చెప్పండి. మన రోల్ మోడల్ ఎవరు చెప్పండి? జీసస్. అందరు చెప్పండి, జీసస్. సో యోసేపు జీవితాన్ని మనం పరిశీలిద్దాం. యాకోబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి 2 భార్యలు, ఒకటి లేయా, రెండోది రాహేల్. ఈ లేయాకి పిల్లలు ఉన్నారు కానీ రాహేలుకి పిల్లలు లేరు. పిల్లలు లేరు కాబట్టి ఆమె చాలా రోజులు ఏడ్చేది, బాధపడేది. ఒక రోజు అంట దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకుని ఆమెకి మొట్టమొదటిగా ఒక బిడ్డనిస్తాడు. ఆ బిడ్డ పేరు యోసేపు. రాహేలుకి పుట్టిన మొదటి సంతానం ఎవరు? యోసేపు. యోసేపుని దేవుడు రాహేలుకి బహుమానంగా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, పుట్టక ఒకరు పుడితే మనం ఏం చేస్తాం? చాలా గారాబంగా చూస్తాం. సో ఆమెకు పుట్టిన మొదటి సంతానం కాబట్టి ఇది యాకోబుకి మాత్రమే కాదు, ఈ అబ్బాయి ఫేవరెట్. ఎవరికి కూడా ఫేవరెట్?
రాహేలు కూడా ఫేవరెట్. సో వాళ్ళ అమ్మ పేరు పెట్టింది, ఏమని పేరు పెట్టిందంటే యోసేపు అని పెట్టింది. ఈ యోసేపు అని ఎందుకు పేరు పెట్టిందంటే 2 కారణాలు. ఒకటి, యోసేపు అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి అర్థం ఏంటంటే దేవుడు నా నిందని తొలగించాడు. యోసెఫ్ అని వస్తుంది హిబ్రూలో. యోసెఫ్ అంటే ఏంటంటే దేవుడు నిందని తొలగించాడు. రెండోది ఆసాఫ్ అని వస్తుంది. 2 అర్థాలు వస్తాయి. జోసెఫ్లో 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి యోసెఫ్, 2 ఆసాఫ్. యోసెఫ్ అంటే దేవుడు నా నిందని తొలగించాడు. ఆసాఫ్ అంటే దేవుడు మరి యొక్క బహుమానాన్ని నాకు ఇవ్వబోతున్నాడు, మరి యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. యోసేపుతోనే కాదు, నాకు మరి ఒక కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడు అని ఏమని పేరు పెట్టిందంటే యోసేపు అని పేరు పెట్టింది. ఓకే, ఇది కామన్ మీనింగ్. అయితే ఈ యోసేపు యొక్క పేరు ఒక్క లేఖనంలో, ఒక్క వాక్యంలో మాత్రం హేసెఫ్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? అందరు చెప్పండి. హేసెఫ్. అందరు చెప్పాలి. హే సెఫ్. హే ప్లస్ సెఫ్. HEI. హే ప్లస్ SEF. హేసెఫ్ అని ఉంటుంది యోసేపు యొక్క పేరు ఒక్క వాక్యంలో మాత్రం. దాని అర్థం ఏంటి? హేసెఫ్ అని అంటే ఏంటి దాని అర్థం అంటే, ఈ హే అనే మాటకి యుద్ధ్ అనే మాటని కలిపితే ఏమని అర్థం వస్తుంది అంటే దేవుడు. ఏంటి చెప్పండి? జోసెఫ్ కదా పేరు, దానికి హీబ్రూలో ఒక్క వాక్యంలో మాత్రం ఏమని కనిపిస్తుంది అన్నాను? హే సెఫ్. అందరు చెప్పండి. హే సెఫ్. హే సెఫ్లో 2 పదాలు ఉన్నాయి. హే సెఫ్. ఈ హే అనే మొదటి పదానికి యుద్ధ్ అనే మాటను మనం కలిపితే ఏమొస్తుంది? యుద్ధ్ హే. యుద్ధ్ హే అంటే ఏంటంటే దాని అర్థము దేవుడు. అందరు చెప్పండి, దేవుడు. సో యోసేపు పేరులో ఏముంది చెప్పండి? ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు కనిపిస్తున్నారు. అందరు చెప్పండి. వెనకాల ఉన్న వాళ్ళు నిద్రపోదు, నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను. అక్క, యోసేపు అనే పేరులో ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు కనిపిస్తున్నాడు. పేరులో దేవుడు ఉంటే సరిపోద్దా? చెప్పండి, సరిపోదు. మనందరికీ ఒక పేరు ఉంది. ఏంటి? క్రిస్టియన్. ఏంటి? అంటే క్రీస్తుని కలిగిన వారు. క్రిస్టియన్ అని పేరు పెట్టుకుంటే సరిపోద్దా? దేవుడు అని పేరు పెట్టుకుంటే సరిపోద్దా? నువ్వేం చేయాలి? దేవుడు లాగా నడుచుకోవాలి, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి, యేసయ్య లాగా నువ్వు నడుచుకోవాలి. ఈ యొక్క యోసేపు పేరులో ఏమని కనిపిస్తుందంటే దేవుడు కనిపిస్తున్నాడు. అతడు దేవుణ్ణి పేరులో మాత్రమే పెట్టుకోలేదండి, అతని జీవితంలో దేవుడు మాత్రం లేడు, అతని నడవడిక కూడా ఎవరిలా ఉంది చెప్పండి? దేవుడు లాగా ఉంది. హల్లెలూయా. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు ఈ యొక్క యోసేపు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు క్రిస్టియన్ అంటే నువ్వు చెప్పుకుంటే తెలుస్తుందా? నిన్ను చూడకుండానే చెప్పేస్తున్నారా క్రిస్టియన్ అని? నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి, హే ఇతను ఎవరిలా ఉన్నాడు? క్రీస్తులాగా ఉన్నాడు. హల్లెలూయా. సో క్రీస్తులో కనిపిస్తున్న ఏ స్వభావాలు యోసేపులో కనిపించాయో ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అందరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యేసు ప్రభు కూడా తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అందుకని యేసు ప్రభు బాప్తీసం తీసుకుని వచ్చినప్పుడు పరలోకంలో ఒక శబ్దం వినిపిస్తుంది. ఏమని? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని అందు నేను ఆనందిస్తున్నాను. పరలోకపు తండ్రికి ఇష్టమైన బిడ్డ ఎవరంటే, అందరు చెప్పండి నోరు తెరచి, వెనకాల ఉన్న వాళ్ళు. ఎవరు ఇష్టమైన బిడ్డ? యేసయ్య. మీరు పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి నీకు ఎవరు ఇష్టం అని అంటే టక్కుమని ఎవరి పేరు చెప్తాడంటే యేసయ్య పేరు చెప్తాడు. ఎందుకు యేసయ్య పేరు చెప్తున్నాడు? ఎవరిని తండ్రి ప్రేమిస్తాడు? తనకి ఇష్టలుగా ఉన్నవారిని తండ్రి ప్రేమిస్తాడు. ఈరోజు నువ్వు ఇష్టంగా నడుచుకుంటే నువ్వు ఎవరి చేత ప్రేమించబడతావు? తండ్రి చేత ప్రేమించబడతావు. యేసయ్యని తండ్రి ప్రేమించాడు. యోసేపుని కూడా తన తండ్రి ఏం చేశాడు? ప్రేమించాడు. యోసేపు అంటే వాళ్ళ నాన్నకి ఎంత ప్రేమ అంటే, లిజన్, యోసేపు అంటే వాళ్ళ నాన్నకి ఎంత ప్రేమ అంటే, యోసేపు అన్నలందరికీ నిలువటంగా ఇవ్వలేదు, కానీ యోసేపుకు మాత్రం రంగురంగుల
అంగీనిచ్చాడు. పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది, సహోదరులు అందరికంటే యోసేపుని ఎక్కువ యాకోబు ఎక్కువ ప్రేమించాడంటే. అందరు చెప్పండి, ఎక్కువ ప్రేమించాడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, సెకండ్ ఇచ్చి, ఎక్కువ ప్రేమించాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్నలందరూ ఉన్నారు, అన్నలందరికీ అంగీలు కొనిచ్చాడా? ఇవ్వలేదు. ఎవరికి మాత్రం ఇచ్చాడు? యోసేపుకి మాత్రం అంగీని కొని ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే యోసేపు అంగీ తీసుకున్నాడో వాళ్ళ నాన్న దగ్గర నుంచి, యాకోబులో ఉన్న ఆత్మ ఎవరిలోకి వచ్చిందంటే యోసేపులోకి వచ్చింది. ఎందుకంటే యాకోబు ఏం చూసేవాడంటే కలలు చూసేవాడు. కలలు చూసేవాడా లేదా? చూసేవాడు. ఎప్పుడైతే యాకోబు వస్త్రాన్ని తీసుకుని యోసేపుకి ఇచ్చాడో, ఇప్పుడు యోసేపు కూడా ఏం చేస్తున్నాడు? కలలు చూడడం మొదలు పెట్టేస్తున్నాడు. అంటే ఇప్పుడు యాకోబులో ఉన్న స్పిరిట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది? యోసేపులోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందుకే అతను అన్నలు ఎవరు కలలు చూస్తున్నారా? లేదు. యోసేపు మాత్రం కలలు చూడడం మొదలు పెట్టేశాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు తండ్రి చేత ప్రేమించబడాలి. మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి ఇంతమందిలో నేనేమని చెప్పాలంటే, నువ్వే నాకు ఇష్టడవు అని చెప్పాలి. యేసు ప్రభు కూడా 12 మంది శిష్యులు, ఆయన 3 శిష్యులను ఏం చేసేవాడు? వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళేవాడు. మనం అంటాం దేవుడికి పార్షియాలిటీ లేదు. ఆయనకు నిజంగానే పార్షియాలిటీ లేదు. ఆయన అందరికీ వర్షాన్ని కురిపిస్తాడు, కానీ ఆయన ప్రేమను మాత్రం కొంతమందికి ఎక్కువగా చూపిస్తాడు. ఎక్కువగా తన ప్రేమను కొంతమందికి పంచి పెడతాడు. మీరు అటువంటి లిస్ట్లో ఉండాలి. ఎవరి చేత ప్రేమించబడాలి చెప్పండి? తండ్రి చేత. అందరు చెప్పండి, తండ్రి చేత నేను ప్రేమించబడాలి. ఈ తండ్రి ప్రేమని పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఒక డాడీకి 2 పిల్లలు ఉన్నారు. ఒకడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు, ఇంటికి కూడా రాడు. అతని మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఒకడు చక్కగా ఇంట్లో పనులన్నీ చేస్తాడు, అతని మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరైతే తండ్రికి అందుబాటులో ఉంటే వాళ్ళపైన ఏముంటుంది? ఎక్కువ ప్రేమ ఉంటుంది. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడైతే తండ్రి యొక్క ప్రేమ నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. సో ఇది మొదటిది. అందరు చెప్పండి, తండ్రి చేత ప్రేమించబడాలి. ఇప్పుడు యోసేపు మీద వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? ఎక్కువ ప్రేమని చూపిస్తున్నాడు. చూపించేసరికి వాళ్ళ అన్నలు తట్టుకోలేకపోయారు. నేను మా చెల్లి ఉంటాం, మా చెల్లికి ఒక డ్రెస్ కొనిచ్చి నాకు కొనివ్వకపోతే నాకు ఎలా ఉంటుంది? నా చెల్లి మీద అసూయ కలుగుతుందా? కలగదా? కలుగుతుంది. ఇప్పుడు యాకోబు ఎప్పుడైతే నిలువట అంగీని తెచ్చిచ్చాడో వాళ్ళ అన్నలు అసూయ పడ్డారంట, పగబట్టారంట. అంత మాత్రమే కాదు, యోసేపుకి ఏమొచ్చేవంటే కలలు వచ్చేవి. ఏమొచ్చాయి? ఈ కలలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరి దగ్గర నుంచి పొందుకున్నాడు కలల వారం? వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ కలలు కంటూ అతనికి 2 కలలు వచ్చాయి. ఆ 2 కలల అర్థం ఏంటంటే, వాళ్ళ సహోదరులందరూ ఇతనికి ఏం చేస్తున్నారు? సాష్టాంగపడి నమస్కరిస్తున్నట్టు. ఎవరైనా ఊరుకుంటారా అలా చెప్తే? నేను ఒక కళ చూశాను, నువ్వు నా దగ్గర దాసుడుగా ఉన్నావు అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఇతను ఆ కళలు చెప్పేసి, ఆ కళలు చెప్పేసరికి వాళ్ళ సహోదరులతో వారు ఇంకా ఏం చేశారంటే పగను పెంచుకున్నారు. వాళ్ళ అన్నలు పగను పెంచుకున్న తండ్రి మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అందరు చెప్పండి, తండ్రి మాత్రం ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నిన్ను ఎవ్వరు వ్యతిరేకించినా, ఎవ్వరు తిట్టినా, ఎవ్వరు నీ మీద చెడ్డ మాటలు పలికినా, నిన్ను మాత్రం ఎవరు ప్రేమించాలి? తండ్రి ప్రేమ నువ్వు పొందుకోవాలి. నీ పక్కన తండ్రి యొక్క ప్రేమ ఉంటే చాలు. దేవుడు నిన్ను ప్రేమిస్తే చాలు. దేవుని ప్రేమను పొందుకునే అంత ఇష్టడుగా నువ్వు బ్రతికితే చాలు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా అది అనవసరం. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు దేవుని ప్రేమను పొందాలి. హల్లెలూయా. రెండవదిగా యోసేపులో కనబడుతున్న రెండవ లక్షణం ఏంటంటే విధేయత. అందరు చెప్పండి. ఈ విధేయత కూడా ఎవరి దగ్గర నుంచి యోసేపు పొందుకున్నాడంటే దేవుని దగ్గర నుండే. యేసు ప్రభువారు తండ్రికి విధేయత చూపించాడు, తల్లిదండ్రులకు కూడా విధేయత చూపించాడు.
చూడండి, మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. అందరు చెప్పండి, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. ఎవరు విధేయత చూపారండి? యేసు ప్రభు విధేయత చూపించాడు. ఎవరికి విధేయత చూపించారు? తండ్రికి విధేయతని చూపించాడు. ఎలాంటి విధేయత? సిలువ మరణం పొందినట్లు. మనం అందరం అంటాం, యేసు ప్రభు నా కొరకు సిలువలో మరణించాడంట. ఆయన ఎందుకు మరణించాడు? ఎవరికి లోబడి మరణించాడంటే తండ్రికి లోబడి యేసు ప్రభు సిలువలో మరణించాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు ఎలా అయితే విధేయత చూపించాడో, ఈ యోసేపు కూడా ఏం చేస్తున్నాడంటే తన తండ్రికి విధేయతను చూపిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకు కూడా విధేయత చూపించాడు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడ్డాడంటే యేసయ్య తల్లిదండ్రులకు లోబడ్డాడంట. యేసయ్య పరలోకపు తండ్రికి లోబడ్డాడు. ఎవరికి కూడా లోబడ్డాడు? తల్లిదండ్రులకు కూడా లోబడ్డాడు. ఇప్పుడు యోసేపు దగ్గరికి రండి. ఈ యోసేపు కూడా ఏం చేస్తున్నాడు? దేవునికి లోబడుతున్నాడు. తన తండ్రికి కూడా ఏం చేస్తున్నాడు? లోబడుతున్నాడు. వాళ్ళ నాన్న గొర్రెల మందని అప్పచెప్పాడంట. మీరు చెప్పండి, మీ గొర్రెల మంద కాయి అని చెప్తే మీరు ఊరుకుంటారా? ఏంటి నన్ను గొర్రెల మంద కాయమంటున్నారేంటి? అంతెందుకు, మీ నాన్న వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి పెరుగు ప్యాకెట్ దా అంటేనే మీకు నీ కాళ్ళు లేవా అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పే పిల్లలు. నాకెందుకు చెప్తున్నా, అన్నయ్యకి చెప్పచ్చు కదా అనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ నాన్న గొర్రెల మందని అప్పగిస్తే ఆ గొర్రెల మందనికి చక్కగా కాపలా కాస్తూ ఆ గొర్రెల మంద ఎడల బాధ్యత కలిగి నడుచుకుంటున్నారు. ఎవరు? యోసేపు. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ యోసేపుని వాళ్ళ నాన్న అంటాడు, షెకెములో మీ అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగున్నారా లేదా, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని రా అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇతను ఏమని చెప్పాలి? వాళ్ళు నా గురించి క్షేమ సమాచారం ఏమైనా తెలుసుకున్నారా, నేను వాళ్ళ గురించి క్షేమ సమాచారం తెలుసుకుని వచ్చి చెప్పడానికి అని అనలేదు. ఏం చేశాడంటే విధేయత చూపించి వాళ్ళ నాన్న మాట పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? అన్నల దగ్గరికి వెళ్ళాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వాళ్ళ అన్నలంట క్షేమ సమాచారం కూడా తెలుసుకోవడం మానేశారంట. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించాను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. అందరు చెప్పండి, క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. నాన్న యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తుంటే, తండ్రి ఎక్కువ ప్రేమని యోసేపుకి చూపిస్తుంటే, ఈ అన్నలు ఏం చేశారంటే తమ్ముణ్ణి ఎలా ఉన్నావు, బాగున్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, క్షేమంగా ఉన్నావా అని కూడా అడగడం ఏం చేశారు? మానేశారు. క్షేమ సమాచారమే అడగట్లేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి అన్నల యొక్క క్షేమ సమాచారం అడిగిరా. మీరైతే ఏం చెప్తారు? వాళ్ళు నా క్షేమ సమాచారం అడిగారా అని అంటారా లేదా? అన్నలు నా గురించి పట్టించుకోలేనప్పుడు నేనెందుకు వాళ్ళ గురించి పట్టించుకోవాలి? కానీ యోసేపు ఏం చేశాడు? వాళ్ళ నాన్నకి విధేయతను చూపించాడు. అందరు చెప్పండి, విధేయతను చూపించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, విధేయతలోనే నీ ఆశీర్వాదము దాగి ఉంది. నువ్వు ఆశీర్వాదం పొందాలంటే దేవునికి విధేయతను చూపించాలి. హల్లెలూయా. తరువాత మూడవదిగా యోసేపులో కనబడుతున్న మూడవ లక్షణం ఏంటంటే, అందరూ చెప్పే లక్షణం పరిశుద్ధత. అందరు చెప్పండి, పరిశుద్ధత. హల్లెలూయా. 1 పేతురు 1:15-16 ఉంటుంది, నేను పరిశుద్ధుడును గనుక మీరును. దేవుని స్వభావం ఏంటి చెప్పండి? పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన. యేసు ప్రభు ఆయన దేవుడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదండి ఆయన పరిశుద్ధుడు. ఆయన మనిషిగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నాడంటే
పరిశుద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభు మీద ఏ ఒక్కరు నేరం మోపలేకపోయారు. ఆయన ఈ తప్పు చేశాడని ఎవరు కూడా చెప్పలేకపోయారు. అంతటి పరిశుద్ధతను యేసయ్య కనుపరిచాడు. ఆ యేసయ్య బాటలో ఉన్న యోసేపు కూడా అట్టి పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఆయన తప్పు చేయడు. తప్పును ఎవరైనా చేస్తే కూడా ఆయన ఊరుకోడు. యేసు ప్రభు ఈ భూమిలో ఉన్న దినాల్లో కొంతమంది దేవాలయం బయట మార్కెట్ పెట్టారు, క్రయ విక్రయాలు, రోకలు మారుస్తుంటుంటే కొరడా తీసి వాళ్ళందరిని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఈ యోసేపు కూడా ఏం చేసేవాడంటే వాళ్ళ అన్నలు తప్పు చేస్తే సహించేవాడు కాదు, వచ్చి ఎవరికి చెప్పేవాడు? వాళ్ళ నాన్నకి చెప్పేవాడు. తాను తప్పు చేయడు, ఇంకొకరు చేస్తే తప్పుని ఖండిస్తాడు. ఈరోజు అలాంటి పరిశుద్ధత ఏమైపోయింది? కొంతమంది అలానే ఉంటారు. నేను తప్పు చేయను, తప్పు చేయలేని వాళ్ళకి నేను ఏం చేస్తాను? తప్పు చేసే వారికి నేను ఏం చేస్తాను? సహకరిస్తాను. నేను మీడియేటర్గా ఉంటాను. మీడియేటర్స్ ఉన్నారు ఎవరైనా? ఈరోజు అలాంటి పనులు మానుకోండి. ఇతరులు ఎవరైనా తప్పు చేస్తున్నట్టు నీకు అనిపిస్తే నువ్వేం చేయాలి? నోరు తెరిచి ఖండించాలి. యోసేపు తప్పు చేస్తే వాళ్ళ అన్నలు వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి చెప్పేవాడు. ఈ యోసేపుని ఏం చేశారంటే వాళ్ళ అన్నలు అమ్మి వేశారు. ఒకరోజు వాళ్ళ నాన్న క్షేమ సమాచారం అడిగిరా అని చెప్పి పంపిస్తే వాళ్ళ అన్నలు చంపాలనుకుంటారు మొదట. తర్వాత ఈ రూబేన్ అనే ఒక అన్న వచ్చి అంటాడు, ఇతను ఎందుకు చంపడం, ఆ గుంటలో పాడేద్దామని గుంటలో పాడేస్తారు. గుంటలో పాడేసిన తర్వాత యూదా అంటాడు, ఇతను గుంటలో పాడి మనకి ఏ ప్రయోజనం లేదు, ఇతను ఏం చేద్దాము, అమ్మేద్దాము అని చెప్పి ఇష్మాయేలీలకు అమ్మేస్తారు. ఇప్పుడు యోసేపు అమ్మి వేయబడ్డాడు. అమ్మి వేయబడినప్పుడు అతని ఎవరు కొనుక్కుంటారంటే ఐగిప్తులో రాజ సంరక్షక అధిపతి ఎవరు చెప్పండి? ఫరో రాజు. అతని కింద ఒక అధికారి ఉన్నాడు. అతడు ఎవరు? రాజ్య సంరక్షక అధిపతి, అంటే రాజుని చూసుకునే ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి పోతీఫర్. అతని పేరేంటి అందరు చెప్పండి? పోతీఫర్. ఈ పోతీఫర్ ఏం చేస్తాడంటే యోసేపుని కొనుక్కుంటాడు. కొనుక్కుని ఈ యోసేపు అక్కడ కూడా నమ్మకంగా ఉంటే యోసేపుకి చాలా బాధ్యతను అప్పచెప్తాడు, చాలా రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్తాడు. అప్పచెప్పి అతనికి మంచి పొజిషన్లో పెడితే ఇప్పుడు ఎక్కడి నుంచి శోధన వచ్చిందంటే పోతీఫర్ భార్య నుండి. అందరికీ కథ తెలుసా తెలీదా? తెలుసు. పోతీఫర్ భార్య నుండి శోధన వచ్చింది. ఆమె పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఆమె యోసేపు పైన కన్ను వేసిందంట. ఏం వేసింది చెప్పండి? మీరంటారు సైట్ కొడుతున్నారు అంటారా లేదా? కొంతమంది కాలేజీలు అయిపోతే కాలేజ్ అవ్వేసరికి కాలేజీల ముందు నిలబడతారు కొంతమంది బాయ్స్. ఎవరికి సైట్ కొట్టడానికి? ఆ కాలేజ్ నుండి వచ్చే అమ్మాయిలకి సైట్ కొట్టడానికి. ఇక్కడ ఈ పోతీఫర్ భార్య ఈ యోసేపుని మోహపు చూపుతో చూసి అతన్ని ప్రతిసారి అడిగేది, రా నాతో పాపం చేయి, నాతో శయనించు, నాతో పాపం చేయి అని ఇన్విటేషన్ ఇచ్చింది. యోసేపు మాత్రం నో అని చెప్పేశాడు. ఏం చెప్పాడు చెప్పండి? నో అని చెప్పుటలో ఎంతో శక్తి ఉంది. ఇంగ్లీష్లో ఉంటుంది ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. అంటే నో అని చెప్పడంలో, రిజెక్ట్ చేయడంలో మనకి ఎంతో ధైర్యమో కావాలి. ఈ లోకం నిన్ను పాపానికి ప్రేరేపించినప్పుడు, పాపాన్ని ఆఫర్ చేసినప్పుడు నువ్వేం చెప్పాలి? అందరు చెప్పండి గట్టిగా నోరు తెరిచి, నో అని చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ప్రతిరోజు అతడు నో అని చెప్పుకుంటా వచ్చాడంట. చూడండి ఆదికాండం 39:10. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ప్రతిరోజు పాపం ఎదురవుతుంది. ఏంటి చెప్పండి? ప్రతిరోజు. పోతీఫర్ భార్య ఏదో ఒక రోజు ఎరేసి వదిలేయలేదు, ఏదో ఒక రోజు రా పాపం చేయని వదలలేదు. ప్రతిరోజు ఏమని అడిగిందంటే, రా నాతో డేట్ చేయి, నాతో రూమ్లో ఉండు, నాతో పాపం చేయి. ప్రతిరోజు ఆమె ఆఫర్ చేసింది. ప్రతిరోజు అతన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేసింది. పరిశుద్ధత అనేది అది ఒక డిసిషన్. ప్రతిరోజు నీ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు దానికి ఏం చెప్పాలి? ఎస్ ఆర్ నో అనేది ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పాలి. నువ్వు డిసైడ్ చేయాలి. ఐదర్ ఐ సే ఎస్ ఆర్ నో.
ఈ పోతీఫర్ భార్యకు ఎవ్రీ డే యోసేపు ఏం చెప్పాడు? నో. అందరు చెప్పండి, నో, నో, నో. పాపము అందంగా ప్రజెంట్ చేయబడినప్పుడు నువ్వేం చెప్పాలికి? నో అని చెప్పాలి. నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళావు, రా ఒక సిప్ తాగురా, డ్రింక్ చేయరా అని అంట, నువ్వేం చెప్పాలి? నో చెప్పాలి. కొంతమంది పోర్నోగ్రఫీ చూస్తారు, ఇంగ్లీష్ తెలుగులో అశ్లీలమైన దృశ్యాలు చూస్తారు. పోర్నోగ్రఫీ, హోమోసెక్షువాలిటీ, పురుషుడు స్త్రీ పాపంలో ఉండడం, లెస్బియన్స్ కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక అమ్మాయిని పాపంలో దించడానికి ఒక అబ్బాయే రావక్కర్లేదు, ఇంకొక అమ్మాయి చాలు. కానీ నువ్వేం చెప్పాలి చెప్పండి? నో అని చెప్పాలి. ఈరోజు లోకమంతా పాడైపోతుంది. ఇంకా చెప్పాలంటే జంతువులతో కూడా పాపం చేసే కల్చర్లో మనం ఉన్నాం. ఈవెన్ యానిమల్స్తో కూడా, పెట్స్తో కూడా సిన్ చేసేవారు ఉన్నారు. వీటన్నిటికి నువ్వు నో చెప్పాలి. ఆ నో చెప్పినప్పుడు నీకు ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎవరిని ప్రతిబింబ చేస్తున్నావంటే, ఎవరిని గట్టిగా చెప్పాలండి, ఎవరిని చూపిస్తున్నావు? జీసస్ని చూపిస్తున్నావు. పాపము నీ దేహాన్ని పాడు చేస్తుంది. పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్, ఇవన్నీ నీ యొక్క లైఫ్ని స్పాయిల్ చేస్తాయి. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు దానికి ఏం చేయాలి? ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదో యూత్ మీటింగ్కి వచ్చేసాము, వెళ్ళిపోయాము కాదు. ఈరోజు నువ్వు నో చెప్పడం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఆయన భూమిలో ఉన్నప్పుడు ఆయన యంగ్ బాయ్, 33 years యంగ్ బాయ్. ఆయనకి ఏ లవ్ స్టోరీ లేదు ఈ భూమిలో, ఏ ఒక్క రాంగ్ రిలేషన్షిప్ లేదు యేసయ్యకి. యోసేపుకి కూడా ఆయన ఉన్న రోజుల్లో ఆయన ఎటువంటి తన పార్ట్నర్ని తనే ఎత్తుక్కోలేదు. ఎత్తుక్కున్నాడా చెప్పండి? వెతుక్కోలేదు. పోతీఫర్ భార్యతో పాపం చేస్తుంటే యోసేపుకి కొంచెం మనుగడ ఉండేది, చక్కగా హ్యాపీగా, ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి, ఇంకా మంచి పొజిషన్లో పోతీఫర్ ఇంట్లో బాగా సెటిల్ అయ్యేవాడు. కానీ అతడు మాత్రం ఏం చెప్పాడు? నో. పాపం నీ చుట్టూ ఉంది, చుట్టూ మురికి ఉంది. నువ్వు ఒక తామర పుష్పంలాగా ఉండాలి, బురదలో ఒక తామర పుష్పంలా నువ్వు ఎదగాలి. నీ మీద మచ్చ రాకూడదు, డాగు రాకూడదు. చూడండి, తప్పిపోయిన కుమారుడు, అందరూ ఏం చెప్తారు? అతను మారి మనసు పొందినా కూడా ఏం చెప్తారు చెప్పండి? పరిశుద్ధమైన కుమారుడు అని చెప్తారా? ప్రతి సేవకుడు అతను ఏమని చెప్తారంటే తప్పిపోయిన కుమారుడు. బైబిల్ కూడా ఏం చెప్తుంది? తప్పిపోయిన కుమారుడే. పాపం నువ్వు చెయ్యొచ్చు, క్షమాపణ పొందుతావు, కానీ ఆ పాపము నీ యొక్క జీవితంలో ఏవేవైతే మరకలు నీ జీవితంలో పాపం వల్ల కలుగుతున్నాయో ఆ మరకలు మాత్రం పోవు. నేను జీవితాంతం ఆ మరకలు వెంటాడతాయి. ఈరోజు నేను చెప్తున్నాను, నీ యొక్క సెల్ ఫోన్లో నువ్వు ఏం చూస్తున్నావు? నీ డేటా, నీ యొక్క మొబైల్ డేటా నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావు? ఆ రాత్రులు నువ్వు చూసే ఆ పొర్నోగ్రఫీ ఏంటి? ఈ పొర్నోగ్రఫీ చూసే మగవాళ్ళంట, సైంటిఫిక్ స్టడీ ఏం చెప్తుందంటే వాళ్ళ భార్యలతో సుఖంగా ఉండలేరంట. ఆ పొర్నోగ్రఫీలో ఏమేమైతే దృశ్యాలు చూస్తున్నారో సేమ్ అదే వాళ్ళ భార్యతో చెయ్యాలనుకున్నప్పుడు హారబుల్గా ఉంటుందంట వాళ్ళ ఫ్యామిలీ లైఫ్. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు మీరు ఏం చేయాలి? దానికి చెక్ పెట్టాలి. హోలీ స్పిరిట్ మీకు సహాయం చేస్తాడు. ప్రభువా, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, ఈ అలవాటు నుంచి నన్ను విడిపించండి, ఈ చెత్త సీన్స్ నేను చూస్తున్నాను, నాకు విడుదల కావాలని అడగండి. దేవుడిచ్చిన ఫ్యామిలీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయాలని అంటే, దాన్ని నువ్వు అనుభవించాలంటే అశ్లీలమైన దృశ్యాలకు ఈరోజు ఏం చెప్పాలి? ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. పాపాన్ని అవాయిడ్ చేయాలి. మీ క్లాస్లో ఫ్రెండ్ రా, మనం డేట్ చేద్దాం, డేట్కి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం, మీకు తెలియకుండానే అక్కడ ఏం జరుగుతుందంటే పాపం జరుగుతా. మీరు అనుకుంటారు ఓకే ఫ్రెండ్స్ పిలుస్తున్నారు కదా అని వెళ్తారు. ఫ్రెండ్ సడన్గా చేయి పట్టుకుంటాడు,
నువ్వు పాపంలో పడిపోతావు. అదొక్కటి మిమ్మల్ని అలాగా పాపాన్ని నెట్టుకుంటా తీసుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు ఒక సిస్టర్గా చెప్తున్నాను, యోసేపు లాగా రైచియస్గా ఉండు. హల్లెలూయా. ఎవ్రీడే ఈ యొక్క యోసేపు ఎంటర్టైన్ చేయలేదండి పోతీఫర్ భార్యని. ఎవ్రీడే హీ సెడ్ నో టు హర్. మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదంట. అంత మాత్రమే కాదు, ఈ పోతీఫర్ భార్య ఒక రోజు ఏం చేసిందంటే బలవంతంగా అతన్ని ఏం చేసిందంటే, ఎవ్వరు లేరంట ఇంటిలో, ఎవరు లేకపోతే పాపం చేయడానికి బలవంతంగా యోసేపుని లాక్కుందంట. లాక్కున్నప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే తన వస్త్రాన్ని వదిలిపెట్టి ఏం చేస్తాడు, పారిపోతాడు. నేను ఉండను బాబోయ్, ఈ పాపాన్ని నేను చెయ్యను బాబోయ్. అతనికి లిమిట్స్ తెలుసు. నా యజమానుడు ఈ ఇంటినంతటినీ నాకు అప్పచెప్పాడు. ఆ పోతీఫర్ నాకు ఈ ఇంటి మీద అంత అధికారం ఇచ్చాడు, కానీ అతని భార్య మీద నాకేమి ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు. నేను ఆమెను ముట్టకూడదని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకుని పరిశుద్ధంగా ఉన్నాడు. ఆ పరిశుద్ధంగా ఉన్నందుకు ఏం జరిగింది? దండేశారా చెప్పండి. యోసేపు రామ్మ నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని దండ వేశారా? లేదు. ఆ వస్త్రాన్ని వదిలేసరికి ఆడవాళ్ళకి ఏం యాక్టింగ్ చేస్తారో కొంతమంది యాక్టర్స్ అంటే లేడీస్ ఫస్ట్. ఆ వస్త్రాన్ని పట్టుకుని ఏం చేయాలో తెలియక కేకలు పెట్టి ఏమనిందంటే యోసేపు మీద తప్పంతా నెట్టేసింది. ఏమని? అతడు నాతో పాపం చేస్తుంటే నేను ఏం చేశాను, అరిచాను. నన్ను నాతో సయనించు అని అడుగుతున్నాడు, అందుకని చెప్పి నేను అరిచేశాను, ఇలా వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడని అతని మీద తప్పుడుగా నెపం నెట్టి అతను ఎక్కడ వేయించారు చెప్పండి? చెరసాల్లో వేయించారు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నందుకు నీకు అందరు దండలు వేస్తారు అనుకోవద్దు. కాలేజ్లో అందరూ ఒకలా ఉంటారు, నువ్వు ఒక్కడవే ఒకలా ఉంటే నిన్ను చూసి నవ్వుతారు. అందరూ సినిమాకి వెళ్తారు, నువ్వు సినిమాకి వెళ్ళకపోతే నిన్ను చూసి నవ్వుతారు. కొంతమంది అయితే నిన్ను అవాయిడ్ చేస్తారు, నీతో మాట్లాడరు. కానీ నువ్వేం చేయాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండడానికి ప్రతిరోజు ఏం చేయాలి? నిర్ణయించుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ నువ్వు లేవగానే అనుకోవాలి, ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండాలి, ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండాలి, ఈరోజు నేను చక్కగా ఉండాలి, ఈరోజు నేను మంచిగా నడుచుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా నువ్వు ఉంటే ఈ లోకంలో శ్రమ పడినా ముగింపు మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది మూడవది. నాలుగవది నేను త్వరగా చెప్పేస్తాను, ఎందుకంటే చాలామంది కొంతమంది టైర్డ్ అయిపోయారు. నాలుగవదిగా యోసేపులో కనిపిస్తున్న నాలుగవ లక్షణం, యేసు ప్రభు లక్షణం ఏంటంటే ఆత్మతో నింపబడి భవిష్యత్తుని చూశాడంట యోసేపు. అందరు చెప్పండి. మెసేజ్ అయ్యాక నేను అడుగుతాను ఏమేం పాయింట్స్ చెప్పాను, అందరూ చెప్పాలి. యోసేపు ఆత్మతో నింపబడి ఏం చూశాడంట? భవిష్యత్తుని చూశాడంట. ఎంతమంది ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు? చేయెత్తి చూపించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చాడా లేదా అన్నదానికి ఒకే గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వస్తే మీరు అన్య భాషల్లో మాట్లాడతారు. అన్య భాషల వరం నాకు ఉందండి అన్న వాళ్ళు చేయెత్తి చూపించండి. చాలామంది పరిశుద్ధాత్మ పొందుకోలేదు ఇంకా. ఈ యోసేపు ఆత్మపూర్ణుడు. అందరు చెప్పండి నోరు తెరిచి. ఆత్మపూర్ణుడు. యేసు ప్రభు కూడా ఆత్మచేత నింపబడ్డాడు. యేసు ప్రభు బాప్తిసం తీసుకుని పైకి రాగానే పరలోకం తెరబడి ఏమొచ్చింది చెప్పండి? పైనుండి ఏమొచ్చింది? పావురం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు యేసే పైకి దిగి వచ్చాడు. ఈ ఆత్మని ఎవరైతే కలిగి ఉంటారో ఈ ఆత్మ ఏం చేస్తాడంటే జరగబోయే వాటన్నిటినీ తెలియపరుస్తాడు. ఈ ఆత్మ యోవేలు గ్రంథం 2:28 ఉంటుంది, నేను మనుషులందరిపైన ఆత్మను, అందరు చెప్పండి, మనుషులందరిపైన ఆత్మను కుమ్మరిస్తాను. యవనులు ఏం చేస్తారంట? దర్శనాలు చూస్తారంట. ఏం చేస్తారు చెప్పండి? ఎవరైతే ఆత్మని పొందుకుంటున్నారో వాళ్ళు దర్శనాల్ని చూస్తారు. అందరు చెప్పండి, దర్శనాల్ని చూస్తారు, జరగబోయే వాటిని చూస్తారు. ఏమి జరుగుతుందో క్షణము వాళ్ళకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. యేసు ప్రభు ఆత్మతో నిండుకొని ఆయన ఎప్పుడు మరణిస్తాడో ఆయనకి తెలుసు, ఎప్పుడు తిరిగి లేస్తాడో తెలుసు. పేతురు ముమ్మార్లు అబద్ధం ఆడతాడని తెలుసా తెలీదా? తెలుసు. ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని తెలుసా తెలీదా? తెలుసు. అన్నీ తెలుసు యేసు ప్రభుకి. ఎలా తెలుసుకోగలిగాడు యేసయ్య?
ఆత్మతో నింపబడిన వారు భవిష్యత్తుని చూస్తారు. హల్లెలూయా. ఆత్మ జరగబోవు సంగతులు ఏం చేస్తుంది? బయలుపరుస్తుంది ఆత్మ. ఈ యోసేపు 17 ఇయర్స్ ఉన్నప్పుడే యోసేపు వాళ్ళ అన్నలు ఏం చేయబోతున్నారో చూసేశాడు. వాళ్ళ అన్నలు సాష్టాంగ పడతారని ఏ వయసులో చెప్పాడు? 17 ఇయర్స్ ఉన్నప్పుడు చెప్పాడు. అంటే 30 ఇయర్స్ తర్వాత జరగబోయే సంగతి ఎప్పుడు చూసాడు? 17 ఇయర్స్ ఉన్నప్పుడే చూసేశాడు. అంత మాత్రమే కాదండి, యోసేపు చెరసాల్లో వేసేస్తే అతనితో పాటు 2 ఖైదీలు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 2 ఖైదీలు ఉంటారు. 2 ఖైదీలు యేసుప్రభుతో పాటు సిలువలో ఎలా అయితే 2 ఖైదీలు ఉన్నారో, ఈ యోసేపుతో పాటు ఎంతమంది ఖైదీలు ఉన్నారండి? 2 ఖైదీలు ఉన్నారు. ఈ 2 ఖైదీల్లో ఒక ఖైదీ పానదాయకుడు. పానదాయకుడు అంటే రాజుకి వాటర్, జ్యూస్ ఇవన్నీ సరఫరా చేసేవాడు. ఇంకొక అతనేమో భక్ష్యకారుడు. భక్ష్యకారుడు అంటే బ్రెడ్ తయారు చేసేవాడు. యోసేపుతో పాటు ఆ జైల్లో, ఆ సెల్లో ఎంతమంది ఉన్నారు? 2 ఖైదీలు వచ్చారు. ఈ 2 ఖైదీలకి ఒక రాత్రి ఒక కళ వచ్చింది. ఇద్దరికి వచ్చింది. 2కి కళలు వచ్చాయి. 2 ఉదయం దిగులుగా ఉన్నారు. దిగులుగా ఉంటే యోసేపు ఎందుకు దిగులుగా ఉన్నారని అడిగి ఆ కళలు వీళ్ళు యోసేపుతో చెప్తే ఆ కళ యొక్క భావాన్ని చెప్తాడు. ఏమని చెప్తాడంటే, పానదాయకుడిని చూసి, పానదాయకుడు అంటే కప్ బేరర్, కప్స్ ఇస్తాడు కదా రాజుకి, ఆ పానదాయకుడిని చూసి అంటాడు, నీకు వచ్చిన కళ యొక్క అర్థం ఏంటంటే 3 రోజుల్లో నువ్వు మరలా నీ పనిలో నువ్వు చేరిపోతావు. ఆ తర్వాత ఇటువైపు ఇంకొక అతను ఉన్నాడు. ఎవరు? భక్ష్యకారుడు, బ్రెడ్ తయారు చేసేవాడు. అతన్ని చూసి ఏమని చెప్తున్నాడు అంటే, 3 రోజులని నేను ఏం చేస్తారు? ఊరేసేస్తారు. మీకు ఈ సీన్ ఎక్కడే గుర్తొస్తుంది చెప్పండి? సిలువలో యేసుప్రభుతో పాటు ఎవరున్నారు? 2 ఉన్నారు. ఒకరికేమో పరదేశంలో ఉంటారు, ఇంకొకరు మరణిస్తారు. ఒకరేమో జీవిస్తారు, ఒకరేమో మరణిస్తారు. యోసేపు జీవితంలో కూడా అలాంటి ఇన్సిడెంటే. ఒకలేమో 3 రోజుల్లో జాబ్లోకి వెళ్ళిపోతున్నారు, ఒకలేమో 3 రోజుల్లో ఉరి తీయబడి మరణించబోతున్నారు. ఈ అర్థాలు చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడో అలాగే జరిగింది. సమస్తాన్ని ఏం చేస్తాడు? బోధిస్తాడు. జరగబోయే వాటిని చెప్తాడు నీకు. నువ్వు జాగ్రత్త పడతావు. యేసుప్రభు పైకి దేవుని ఆత్మ వచ్చింది. యోసేపు పైకి కూడా ఎవరి ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. అందుకనే ఫరో గారికి కళ వచ్చిందండి. రాజు అయిన ఫరోకి కళ వస్తే ఎవ్వరూ ఆ కళ భావం చెప్పకపోతే ఈ పానదాయకుడికి అప్పుడు గుర్తొచ్చింది, నేను జైల్లో ఉండేటప్పుడు యోసేపు అనే ఒక వ్యక్తి నా కళకి అర్థం చెప్పాడు కదా, అతను పిలిపిద్దాం అని చెప్పి అతను పిలిపిస్తారు. పిలిపించినప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే ఆ కళ యొక్క భావాన్ని చెప్తాడు. ఆ కళ భావం ఏంటంటే 7 సంవత్సరాలు ఈ ఐగుప్తులో పంట బాగుంటుంది, బాగా పండుతాయి, పొలాలన్నీ పండుతాయి. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఐగుప్తు అంతా కరువు వచ్చేస్తుంది, ఒక్క పంట కూడా పండదు. కాబట్టి పంట పండదు. కాబట్టి మీరేం చేయాలంటే ఈ 7 సంవత్సరాలు మీరేం చేయాలి? ధాన్యాన్ని సమకూర్చుకోవాలి. ఈ 7 సంవత్సరాలు ఏదైతే ఉందో ధాన్యాన్ని పోగు చేసుకోవాలి. ఈ విషయాన్ని చెప్తాడు. చెప్పి పోగు చేసుకోవాలి. కాబట్టి మీరు ఒక అధిపతిని ఏం చేయండి? నియమించండి అని చెప్పినప్పుడు ఈ ఫరోకి ఎవరు తట్టలేదు. ఆ పోస్ట్ ఎవరు బాగా చేయగలరు అనిపించిందంటే యోసేపే. అందుకనే ఫరో అంటాడు, ఇటువంటి ఆత్మ కలిగిన మనుష్యుని మనము కనుగొనగలమా అంటాడు. చూడండి, అందరి వాక్యాన్ని చదవండి. జెనసిస్ ఆదికాండం 41:38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? అందరు చెప్పండి, దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా? ఈ మాట ఎవరు చెప్తున్నారండి? రాజు చెప్తున్నాడు. ఈ యొక్క యోసేపు అతడేదో ఆ పదవి చెయ్యాలనుకోలేదు, జస్ట్ ఐడియా ఇచ్చాడు. ఏమని ఐడియా ఇచ్చాడంటే, ఈ 7 సంవత్సరాలు మీరు ధాన్యాన్ని పోగు చేయాలి కాబట్టి ఒక అధిపతిని మీరు నియమించండి అని చెప్తే ఫరో మొత్తం తన రాజ్యంలో ఉన్న అందరినీ ఒక్కసారి అతను ముందుకు వచ్చారు. వాళ్ళు ఎవ్వరు సూటబుల్ కాదని ఎవరిని ఎన్నుకుంటున్నాడు? యోసేపుని. యోసేపులో ఏముందని ఎన్నుకున్నాడు?
అందరు చెప్పండి, మీ వాక్యం చూసి చెప్పండి, ఏముందని ఎన్నుకున్నాడు? దేవుని ఆత్మ ఉంది. అందరు చెప్పండి, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, చెప్పండి, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. నిద్రపోయే వాళ్ళని మొట్టుగా వేసి లేపండి అక్కడక్కడ. దేవుని ఆత్మ చెప్పండి. ఈరోజు మీరు పరిశుద్ధాత్మ ఎంతమందికి కావాలి చేయెత్తి చూపించండి. నాకు ఈ పరిశుద్ధాత్మ కావాలక్క. నువ్వు చెయ్యాల్సిందంతా ఒక్కటే, నువ్వు ఆత్మ గురించి తెలుసుకుంటే ఆత్మతో నింపబడతావు. 500 రూపాయల నోటు తీసుకెళ్ళి నేను చిన్నపిల్లకి ఇస్తే ఏం చేస్తాడు? చిన్నపిల్ల చింపేస్తాడు. పరిశుద్ధాత్మ గురించి నీకు తెలియలేనంత కాలం నువ్వు ఆత్మని పొందలేవు. యేసుప్రభు అందుకే శిష్యుల్ని ఆయన భూమిలో ఉన్నప్పుడే ప్రిపేర్ చేశాడు. ఏమని? ఒక ఆత్మ వస్తుంది, ఆత్మ బోధిస్తుంది, సర్వసత్యంలోకి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మని పరిచయం చేసింది ఎవరంటే యేసుప్రభు. అందుకనే వాళ్ళు ఇలా ప్రార్థన చేయగానే ఏం చేశారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకునే కొలది మీరు దేవుని ఆత్మతో నింపబడతారు. హల్లెలూయా. సో 5వదిగా త్వరగా చెప్పేస్తాను, నాకు ఎక్కువ ఒక 3 పాయింట్స్ ఉన్నాయి అంతే. 5వదిగా యోసేపులో కనిపిస్తున్న 5వ దేవుని లక్షణం ఏంటంటే దేవుడిచ్చిన వనరులను వినియోగించు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అందరు చెప్పండి, దేవుడిచ్చిన వనరులను వినియోగించు జ్ఞానము. సరే, ఈ యొక్క బుద్ధి, ఈ యొక్క స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది యోసేపుకి? యేసు ప్రభు నుండి వచ్చింది. యేసు ప్రభు వారు ఒకరోజు 5 రొట్టెల్ని 2 చేపలు తీసుకుని 5,000 మందికి పంచిపెడతాడు. పంచిపెట్టిన తర్వాత 5,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ తిన్నగా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. యేసు ప్రభు అంటారు, ఆ 12 గంపల్ని ఎత్తండి. ఏంటి చెప్పండి? నోరు తెరిచి ఎత్తండి, వేస్ట్ చేయొద్దు. మనమైతే ఏం చేస్తాం? అలా వేస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభుకి వాటి యొక్క విలువ తెలిసేమో. ఆయనకి ఆ యొక్క రిసోర్స్, దేవుడు అనుగ్రహించిన వాటిని, ఆ వనరులను ఎలా కాపాడుకోవాలో తెలుసు. అందుకని మిగిలిన గంపలన్నీ ఎత్తండి అని తన శిష్యులకు ఆజ్ఞాపించాడంట. ఒబ్బిడి చేశాడు యేసుప్రభు. ఏం చేశాడు? ఒబ్బిడి చేశాడు. దూబ్రాగా ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టలా. 12 గంపలు కూడా ఎవరో ఒకరికి ఇచ్చి పంపించేయండి అన్నాడా? లేదు. తప్పిపోయిన కుమారుడు చేసిన పెద్ద పొరపాటు ఏంటి? తండ్రి దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు కాదు. నా ఆస్తి నాకు ఇవ్వు అంటే ఏదైనా తప్ప? నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు ఇవ్వి అనడంలో తప్పు లేదు. కానీ ఆ ఆస్తిని ఎలా వాడాలో తెలియకపోవడము అతడు చేసిన పెద్ద తప్పు. డబ్బులు వచ్చేసాయి చేతికి, ఆ డబ్బులు ఎలా వాడాలో తెలియకపోవడం తప్పు. మీ అందరికీ మనీ ఇస్తున్నారు కదా మీ మమ్మీ, ఎంతమంది సేవ్ చేస్తున్నారు? సేవ్ చేసే అలవాటు ఎంతమందికి ఉంది? అబద్ధాలు చెప్పకండి. ఎంత సేవ్ చేశారు? చిన్నప్పటి నుంచి సేవ్ చేయడం నేర్చుకోవాలి. మీ మనీని దోబ్రాగా మీరు ఖర్చు పెట్టకూడదు. 100 రూపీస్ వచ్చాయనుకోండి, 100 రూపీస్లో 10% ఎవరికి? దేవుడికి. ఓకే, నెక్స్ట్ 20% మనం ఏం చేయాలంటే దాయాలి. యోసేపు ఏం చేస్తాడంటే 7 సంవత్సరాలు బాగా పంట పండింది కదా, అతడు ఆ జ్ఞానంతో 7 సంవత్సరాలు నేను ఏదో ఒకటి చేసి గడిపేద్దాము అనుకోలేదు. 7 సంవత్సరాలు 1/5% అంటే 20% ఏం చేస్తాడంటే దాచుకుంటా వచ్చాడు. 100%లో 10% ఏమో దేవుడికి, 20% ఏం చేయాలి? మీరు దాచుకోవాలి. ఇంకా ఎంత ఉంటాయి? 70. ఆ 70% ఖర్చు పెట్టాలి. 30% మాత్రం పక్కకి తీసి పెట్టాలి. 10% దశమ భాగం. 20% ఏం చేయాలి? 20% ఏం చేయాలి? ఖర్చు పెట్టకూడదు, దాసి పెట్టాలి. ఎంతమందికి డిబ్బీలు ఉన్నాయా? ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. మీ డాడీకి చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళగానే నాకు పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ తీయండి అని చెప్పి ఆ మంత్ వచ్చిన మనీ అంతా మీరు దాచుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మీరు ఏం చేయాలి? దాయాలి. ఆ మనీని వాడడం తెలియకపోతే దేవుడు మీకు మనీని ఇవ్వడు. 100 రూపాయలు దొరికాయి, 10 మంది వెళ్ళి మనము ఒక బిర్యానీ తినేద్దాం, అర్జెంటుగా కూడా బిర్యానీ తినేసేయాలి. ఇంట్లో భోజనం ఉన్న వెళ్ళి బిర్యానీ తినేసాం అనుకోండి, దేవుడిగా ఇంకొక 100 రూపాయలు నీకు ఇవ్వాలనిపించదు.
నీ భవిష్యత్తు, నీ ఫ్యూచర్కు నువ్వు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇప్పటి నుంచే నువ్వేం చేయాలి? దాయాలి. 100 రూపీస్ ఇస్తే 10 రూపీస్ ఏసైకి, 20 రూపీస్ నీ కొరకు నువ్వు దాయాలి. మిగతా 70 రూపీస్ ఖర్చు పెట్టాలి. ఓకే, అర్థమైందా లేదా? ఈ రోజు నుండి దాయాలి. ఈ యొక్క యోసేపుకి అలాంటి జ్ఞానం ఉంది. ఆ దేశంలో 7 సంవత్సరాలు 20% ఏం చేశాడు? దాచుకుంటా వచ్చాడు. ఏ ఊరికి ఆ ఊరిలో స్టోరేజ్ యూనిట్ కట్టి అక్కడ ధాన్యాన్ని దాశాడు. జీనియస్ అయిపోయాడు అన్నమాట. ఎలాగుంది బైబిల్ చెప్తుంది, ఇసుక రేణువులు అంత ధాన్యం అంట. ఎంత చెప్పండి? అంతటి ధాన్యాన్ని పోగు చేశాడు యోసేపు. అందుకనే 7 సంవత్సరాల తర్వాత కరువు వచ్చినా కూడా ఐగుప్తు దేశంలో ఏముంది చెప్పండి? సమృద్ధి ఉంది. ఇంకొకటి చెప్పమంటారా? దేవుడు నీకు ఇచ్చిన రిసోర్సెస్ ఏంటంటే మనీ అని చెప్పాను. ఇంకొక రిసోర్స్ ఏంటి మీరు చెప్పండి? టైం. సమయము దేవుడు ఇచ్చిన ఒక వనరు. దాన్ని ఏం చేయాలి? నువ్వు బాగా వాడాలి. డబ్బుని కరెక్ట్గా వాడాలి. ఇంకొకటి దేవుడిచ్చిన అవకాశాలను ఏం చేయాలి? కరెక్ట్గా వాడాలి. ఈ యోసేపుని జైల్లో ఉన్నాడు. జైల్లో ఏం చేస్తారండి? గడ్డం పెరుగుతుందా పెరగదా చెప్పండి? ఇప్పుడు గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ కేతకని సీరియస్గా చూస్తున్నారు. గడ్డం పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. జైల్లో మొత్తం గడ్డం. ఫరో వచ్చి పిలుస్తున్నాడని కబురు వచ్చింది. రాజుగారు నిన్ను పిలుస్తున్నారు. ఆయనకి ఏదో కల వచ్చిందంట, ఎవ్వరికి తెలియట్లేదంట భావం. నిన్ను పిలుస్తున్నారు అనగానే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు బెకార్ లాగా వెళ్ళలేదు. బెకార్ ఉందా? బెకార్ అంటే తెలుసు కదా, గడ్డం పెంచుకుని పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకొని షర్ట్ ఇలా దులుపుకుంటా, చేతులు ఇలా ఏమంటారు, హ్యాండ్స్ స్లీవ్స్ని ఇలా పైకి మడత పెట్టుకుని కమ్ ఏంటి చెప్పండి? రాజు నన్ను పిలిపించాడంటే నేను గీరగా వెళ్ళాలని చెప్పి షర్ట్ ఇలా పైకెత్తుకుని వెళ్ళలేదు. బైబిల్లో ఉంది అతను నీట్గా డ్రెస్ చేసుకుని వెళ్ళాడంట. హల్లెలూయా. చూడండి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. జెనసిస్ 41:4 చూడండి. ఆది కాండం 41:14. ఫరో యోసేపును పిలిపించెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షవరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దకు వచ్చాను. ఎవరైనా చెప్పారండి ఫరో పిలుస్తున్నాడు కదా నువ్వు మంచిగా డ్రెస్ వేసుకొని చెప్పారా? అతను ఏం చేశాడంట? షేవ్ చేసుకుని తర్వాత మంచి బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్ళాడంట? ఫరో ఎద్దు, రాజు దగ్గరికి వెళ్ళాడంట. కొంతమంది కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూలో మెయిన్ వాళ్ళు ఏం చూస్తారంటే నువ్వు చెప్పేవి ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఏం చూస్తారంటే ఇంటర్వ్యూలో నీ యొక్క అపీరెన్స్ చూస్తారు. నువ్వు నీట్గా టక్ చేసుకుని ప్లెజెంటబుల్గా ఉంటే నీకు ఏం చేస్తారంటే జాబ్ ఇస్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్టు డ్రెస్ చేసుకోవాలి, నీట్గా డ్రెస్ చేసుకోవాలి, నీట్గా దువ్వుకోవాలి, షేవ్ చేసుకోవాలి. లేడీస్ అయితే మంచి డ్రెస్ చూడడానికి ప్లెజెంటబుల్గా వెళ్ళాలి. యోసేపు డ్రెస్సింగ్ కూడా అతడు ఏం చేశాడంటే జాగ్రత్త తీసుకున్నాడు. ఫరో పిలుస్తున్నాడు అంటే వెంటనే ఏం చేశాడంట? క్షౌరము చేయించుకొని ఇంకేం చేశాడంట? మంచి బట్టలు. అందరు చెప్పండి, మంచి బట్టలు. మీరు అనొచ్చు, కేతక్క నువ్వైతే గోల్డ్ స్పూన్, నీకు రోజుకు ఒక కొత్త డ్రెస్, నాకు 4 డ్రెస్లే ఉన్నాయి, నేను ఎలాగక్క నీట్గా డ్రెస్ చేసుకోవడం? నీకు 4 డ్రెస్లే ఉన్నా నువ్వు దాన్ని ఉతికి నీట్గా నువ్వేం చేయొచ్చు? మెయింటైన్ చేయొచ్చు. నీ డ్రెస్సింగ్ కానీ నీ వే ఆఫ్ అపీరెన్స్ ఎలా ఉండాలంటే ప్లెజెంటబుల్గా ఉండాలి. ఒకవేళ ఫరో దగ్గరికి గనక ఆ గడ్డంతో ఈ షర్ట్స్ అన్ని పైకి పెట్టి విచ్చలవిడిగా వెళ్ళాడంటే ఫరో నిజంగా బాబోయ్ ఈడేంటి బెచ్చగాన్ని తీసుకొచ్చారు అనేవాడే కదా, గ్యారంటీగా అనేవాడు. కానీ ఫరో యోసేపుకి తెలుసు, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆపర్చునిటీ, ఫరో దగ్గర బెస్ట్ ఇంప్రెషన్ నేను కొట్టాలి. జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు, టీచర్స్ మీకు మంచి మార్క్స్ వేయాలంటే ఎలా వేస్తారండి చెప్పండి? మంచి డ్రెస్ చూస్తారు వాళ్ళు. నువ్వు నీట్గా డ్రెస్ అయ్యావా, నీట్గా కనిపిస్తున్నావా లేదా చూస్తారు. ముందేమో టక్ చేసి వెనకాలేమో టక్ వదిలేస్తారు. చూసారా మీరు? అలాంటివన్నీ చూడడానికి చాలా ఇండీసెంట్గా ఉంటుంది. ఫరో వాజ్ యోసేపు నీట్లీ గ్రూమ్డ్ అంట, ఇంగ్లీష్లో ఉంది. గ్రూమ్డ్ అయ్యాడు, నీట్గా తయారయ్యాడు. అందుకని చూడగానే అతనికి
ఒక స్పార్క్ వచ్చింది ఫరోకి. దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీ నువ్వు వాడుకోవాలి. మనీ యోసేపు ఆ 7 సంవత్సరాలు 20% దాచిపెట్టాడు. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు మనీని ఏం చేయాలి? సేవ్ చేయాలి. రూల్ ఏంటి? ఎంత పర్సెంట్ సేవ్ చేయాలి? 20% సేవ్ చేయాలి. జోసెఫ్ 7 years 20%ని సేవ్ చేశాడు. 10% ఎవరికి ఇవ్వాలి? దేవునికి. 20% నీ కోసం నువ్వేం చేయాలి? దాచిపెట్టాలి. 70 రూపీస్ ఖర్చు పెట్టుకో. 100 వస్తే 10 రూపీస్ దేవునికి, 20 రూపీస్ నీకు, 70 రూపీస్ ఖర్చు పెట్టుకో. దేవుడిచ్చిన రిసోర్సెస్ని వాడడం తెలియకపోతే దేవుడు నిన్ను బ్లెస్ చేయడు. తప్పిపోయిన కుమారుడికి ధనం ఉంది, కోట్లు, ఏం చేసుకోవాలో అర్థం కాలే. దేవుడిచ్చిన ఆపర్చునిటీ, నీకు ఆ ఇంటర్వ్యూ వచ్చింది, ఎలా వెళ్ళాలి? నీట్గా వెళ్ళాలి. ఇంత జుట్లు పెంచి స్పైక్స్ తీసి, నిజంగా మీరే కంపెనీ ఎంప్లాయర్ అనుకోండి, మీరు అలా తీసుకుంటారా జాబ్కి? ఎంత జుట్టు వేసుకుని వస్తే తీసుకుంటారా? చేతి నిండా బ్యాండ్స్ పెట్టుకుంటే తీసుకుంటారా? తీసుకోరు. దేవుడు నీకు ప్రేమించి ఒక ఉద్యోగాన్ని నీకు ఆఫర్గా ఇచ్చినప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి? నీట్గా డ్రెస్ చేసుకుని వెళ్ళాలి. సో యోసేపు హీ నోస్ హౌ టు యూజ్ ద ఆపర్చునిటీ గివెన్ బై గాడ్. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు. అందుకే తన జ్ఞానంతో ఆ 7 సంవత్సరాలు దాచినప్పుడు ఏం జరిగిందంటే సమృద్ధిగా ఐగుప్తులో పంట ఉంది. హల్లెలూయా. 6వదిగా జోసెఫ్లో కనిపిస్తున్న లక్షణం ఏంటంటే క్షమాపణ. అందరు చెప్పండి. ఈ క్షమాపణ ఎక్కడి నుంచి యోసేపు ఫాలో అవుతున్నాడంటే యేసు ప్రభువే దానికి మాదిరి. యేసు ప్రభువు సిలువ పైన వేలాడితే ఏం చేస్తాడో, వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. తన వారు తను బాధ పెట్టినా కూడా ఏం చేశాడు? సిలువలో వేలాడుతూ క్షమాపణ కోరాడు, క్షమించమని అడిగాడు. రివెంజ్ తీర్చమని అడిగాడా? ప్రవ్వా వీరికి నాకు విరోధంగా పని చేస్తున్నారు, వీరిని శిక్షించు అని మొరపెట్టాడా? లేదు, క్షమించమని మొరపెట్టాడు. ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని తెలిసినా కూడా ఇస్కరియోతు యూదాని తన శరీరంలో రక్తంలో పాలిభాగస్తుడు చేశాడు యేసు ప్రభు. నన్ను రేపు అప్పచెప్తున్నాడని తెలిసినా కూడా యేసు ప్రభు క్షమాపణలో మనకి మాదిరి ఎవరంటే యేసు ప్రభు. మీకు ఒక విషయం చెప్పమంటారా? యోసేపు అన్నలు ఏం చేశారు చెప్పండి? యోసేపుకి చంపాలని చూశారు. యోసేపుకి విరోధంగా పాపం చేశారు. పాపం చేస్తే శిక్ష రావాలా రాకూడదా? రావాలి. కయ్యేను హేబెల్ తీసుకోండి. హేబెల్ ఏం చేశాడు? హేబెల్ని కయ్యేను ఏం చేశాడు? చంపేశాడు. చంపేసినప్పుడు కయ్యానికి శిక్ష వచ్చిందా? వచ్చింది. మరి ఈ అన్నలు యోసేపుని ఎంత బాధ పెట్టి అమ్మేసినా కూడా వీళ్ళకి ఎందుకు శిక్ష రాలేదు? శిక్ష ఎందుకు తప్పింపబడింది అంటే ఈ అన్నలు ఒక పని చేశారు. ఏం చేశారంటే యోసేపు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక గొర్రె పిల్లని ఏం చేశారు? అందరు చెప్పండి, నోరు తెరచి. వధించారు. ఆ గొర్రె పిల్ల ఎవరనుకుంటున్నారు మీరు? ఎవరనుకుంటున్నారు? యేసు ప్రభు ఆ గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఏం చేశారు? వధించి ఆ యొక్క యోసేపు వస్త్రానికి ఏం చేశారంటే ఆ గొర్రె పిల్ల రక్తాన్ని పూసి అది తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర నిలబడ్డాడు. ఈ లోకంలో ఉన్న నాన్న శిక్షించాడా? శిక్షించలేదు. పరలోకంలో ఉన్న నాన్న శిక్షించాడా? శిక్షించలేదు. అంటే వాళ్ళకి క్షమాపణ ఎలా దొరికిందండి? ఎలా దొరికింది క్షమాపణ? చెప్పండి గట్టిగా. అక్కడ ఒక గొర్రె పిల్ల చంపబడింది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా మనందరి కొరకు ఆయన చంపబడినప్పుడు ఆ రక్తము ప్రవహించినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే క్షమాపణ కలుగుతుంది. ఊరికినే మనం వెళ్తే తండ్రి మనల్ని ఖచ్చితంగా అంగీకరించడు. మనం ఇప్పుడు ఎవరిని పట్టుకుని వెళ్తున్నామంటే యేసయ్య వస్త్రాన్ని పట్టుకుని, రక్తములో ముంచబడిన యేసయ్య వస్త్రాన్ని పట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? మనల్ని చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ అన్నలకి ఏం దొరికింది చెప్పండి? క్షమాపణ దొరికింది. ఇప్పుడు క్షమాపణ మనం అందరం పొందుకున్నాం. ఎవరి ద్వారా పొందుకున్నాము? యేసయ్య ద్వారా పొందుకున్నాం. మరి క్షమాపణ పొందుకున్న మనం ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి. అందుకనే ఉంటాయి, మీరు క్షమించబడిన ప్రకారము ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. హల్లెలూయా. ఈ యోసేపు కూడా ఏం చేశాడంటే వాళ్ళ అన్నల్ని
క్షమించాడు. 7 సంవత్సరాలు ధాన్యం దాచిపెట్టారు. నెక్స్ట్ ఏమొచ్చేసింది? కరువు వచ్చేసింది. కరువు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా ఆహారం లేదు. ఐగుప్తులో ఆహారం ఉంది. ఇప్పుడు వేరే వేరే దేశంలో నుండి కూడా జనాలు ఏం చేస్తున్నారు? వస్తున్నారు. ఆ క్రమంలో యోసేపు అన్నలు వచ్చారు. దేని కొరకు? తిండి కొరకు వచ్చారు. వచ్చినప్పుడు యోసేపు వారిని శిక్షించాడా? క్షమించాడా? క్షమించాడు. కోప్పడ్డాడా? ప్రేమించాడా? నేను సహాయం చేయనన్నాడా? చేర్చుకున్నాడా? చేర్చుకున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మీ హృదయంలో ఎవరి గురించైనా మీకు ద్వేషం ఉంటే ఈరోజు ఏం చేయండి? క్షమించండి. మనల్ని అందరినీ యేసయ్య క్షమించాడు. ఆ రోజు గనక ఆ గొర్రె పిల్ల చనిపోకపోయి ఉంటే వాళ్ళ అన్నలు క్షమించబడేవారా? క్షమించబడలేకపోయేవారు. వాళ్ళ నాన్న అసలు నమ్మేవాడా? వీళ్ళని నమ్మేవాడు కాదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ గెంటేసేవాడు. వీళ్ళు ఏం చేశారంటే ఆ రక్తాన్ని పట్టుకుని వెళ్ళారు. యేసు ప్రభు రక్తాన్ని పట్టుకుని మనం వెళ్తున్నాము తండ్రి సన్నిధికి. మనకి ఏం కలుగుతుంది చెప్పండి? క్షమాపణ కలుగుతుంది. మనం క్షమింపబడుతున్నాం. మనం ఏం చేయాలి? ఇతరుల్ని కూడా క్షమించాలి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే 7th వన్, యోసేపులో కనిపిస్తున్న 7వ క్రీస్తు స్వభావం ఏంటంటే రెస్పాన్సిబుల్. అందరు చెప్పండి, బాధ్యతగా నడుచుకోవడం. యేసు ప్రభు వారు ఎంత బాధ్యతగా నడుచుకున్నారంటే ఆయన సిలువకు ఎక్కుతున్నప్పుడు తన తల్లిని ఎవరికి అప్పచెప్తారు? యోహానుకి అప్పచెప్తాడు. తన ప్రియ శిష్యుడైన యోహానుకి అప్పచెప్తాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని. ఆ తల్లి మరియని ఎవరికి అప్పచెప్తారు? మరియ బాధ్యత ఎవరికి అప్పచెప్తారు? యోహానుకి అప్పచెప్తాడు. చాలా బాధ్యతగా నడుచుకున్నాడు యేసయ్య తన తల్లిదండ్రుల ఎడల. ఈ యోసేపు కూడా బాధ్యత కలిగి నడుచుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే వాళ్ళ నాన్నని, తర్వాత సహోదరుల యొక్క పిల్లల్ని అందరినీ ఆహారం ఇచ్చి 5 సంవత్సరాల పైన ఏం చేశాడంటే సంరక్షించాడు. ఆ కరువు కాలంలో సంరక్షించాడు. ఈరోజు పిల్లలకి రెస్పాన్సిబిలిటీ తెలియట్లేదు. చక్కగా కాలు దగ్గరికి భోజనం వస్తుంటే కాలు మీద కాలేసుకుని తింటున్నారే తప్ప నాన్న పడుతున్న కష్టం తెలియట్లేదు. ఎవరైనా అబ్బాయిలు ఇంటిలో సోమరిపోతులుగా ఉంటే నాకు ఎంత చిరాకు వస్తుందంటే, మీ నాన్న మీ అమ్మ కష్టపడుతున్నారు, నీకు ఉండాలి, ఏమని ఉండాలి? మా నాన్నకి అమ్మకి నేను రెస్ట్ ఇవ్వాలి. నేను ఒక సేవకురాలుగా నాకు అదే అనిపిస్తుంది. నేను ఎప్పుడెప్పుడు మా డాడీకి మా మమ్మీకి రెస్ట్ ఇస్తాను. ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇన్ని ఇయర్స్ కష్టపడ్డారు. ఇప్పుడు ఎవరు చూసుకోవాలి వాళ్ళని? నువ్వే చూసుకోవాలి. ఇంకా ఆయన ముసలోడు అయిన తర్వాత కూడా ఆయన యొక్క శక్తిని, ఆయన సామర్థ్యాన్ని ఇంకా నువ్వు తింటూ ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఉండకూడదు. కొంతమంది పిల్లలు నాన్న అమ్మ 25-30 సంవత్సరాలు వచ్చాక కూడా ఇంట్లో సోమారిపోతులుగా తింటూ పడుకుంటూ ఉంటారు. అలాంటివి చేయకండి. యోసేపు అలాగే యేసుప్రభు మనకి నేర్పించిన పాఠం ఏంటంటే తల్లిదండ్రుల్ని మనమే చూసుకోవాలి. లేడీస్ కూడా మీరు చూసుకోవచ్చు మీ తల్లిదండ్రుల్ని. జెంట్స్ మీరు కూడా చూసుకోవచ్చు మీ తల్లిదండ్రుల్ని. ఇప్పటి నుంచి మీ మైండ్లో ఉండాలి, నేను మంచి జాబ్ తెచ్చుకుని మా మమ్మీ డాడీని కూర్చోబెట్టాలి, వాళ్ళకి రిటైర్మెంట్ నేనే ఇవ్వాలి. మీ తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి నడుచుకోవాలి. అండ్ లాస్ట్ వన్, యోసేపులో కనిపిస్తున్న 8th క్వాలిటీ ఏంటంటే, ఇదే లాస్ట్ 8th క్వాలిటీ ఏంటంటే యోసేపు నిత్యత్వం గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. అందరు చెప్పండి. ఐగుప్తులో యోసేపు చాలా సుఖంగా ఉన్నాడు. ఫరో మంచి పదవినిచ్చాడు, అధిపతిని చేసేసాడు, హ్యాపీగా ఉన్నాడు. అంత కంఫర్టబుల్గా ఉన్నా కూడా అతని ఆశ మాత్రం ఎక్కడుందంటే కనాను పైనే ఆశ ఉంది. ఈ యోసేపు ఏం చేశాడో చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 24-25 వచనాలు. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలోండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు ఈ యోసేపు తన సహోదరులతో ఒక ప్రామిస్ చేయించుకుంటున్నాడు. ఏమనంటే, నేను చనిపోతున్నాను, నేను చనిపోయినా కూడా నా ఎముకలు మాత్రం ఈ దేశంలో ఉండకూడదు. అవి ఎక్కడ ఉండాలంట? కనానులో ఉండాలి. అందరు చెప్పండి. నేను ఐగుప్తులో ఉన్నాను, కానీ నా ఎండ్ మాత్రం ఎక్కడ ఉండాలి?
కనానులో ఉండాలి. నా ఎముకల్ని మీరు ఎక్కడ తీసుకెళ్ళిపోండి? కనానికి తీసుకెళ్ళిపోండి. ఈ లోకల్లో మనం అందరం యాత్రికులమే. ప్రతిరోజు మీరు ఏమనుకోవాలంటే నేను పరలోకం వెళ్ళాలి, పరలోకమే మన నిత్యమైన కనాను, అక్కడ నేను ఉండాలి, ఆ కనానులో నేను ఉండాలి, పరలోకంలో ఉండాలన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈ యోసేపు అట్టి ఆశని కలిగి ఉన్నాడు. ఆశ నెరవేరిందా లేదా అంటే నెరవేరింది. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి వెళ్తున్నప్పుడు మోషే అంట యోసేపు ఎముకల్ని పట్టుకుని బయలుదేరాడంట. చూడండి, నిర్గమాకాండం 13:19 ఉంటుంది. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం యోసేపు ఆశపడ్డాడు, నేను కనానులో ఉండాలి, నా ఎముకలు కనానులో ఉండాలి. ఆ ఆశని దేవుడు నెరవేర్చాడు. ఆశపడినట్లుగా నా ఎముకల్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరు తీసుకుని వెళ్తున్నారు? మోషే తీసుకుని వెళ్ళి కనానులో పాతి పెట్టాడు. యోసేపు యొక్క సమాధి ఐగుప్తులో లేదు, ఆయన ఎముకలు కనాను చేర్చబడ్డాయి. ఈరోజు నేను చెప్తున్నాను, యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేవాడు, ఇది నా స్థలము కాదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క ఇసుకపల్లి అయినా రాజమండ్రి అయినా మీది ఏ ఊరైనా, ఇదేంటంటే మన టెంపరీ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ ఎక్కడండి? పరలోకం. ప్రతిరోజు ప్రతి యవనస్తుడు అనుకోవాలి, ఇది నా శాశ్వతమైనది కాదు, నేను పరలోకం వెళ్ళాలి, పరలోకంలో ఉండాలి, నేను యేసయ్య రాకడలో ఎత్తబడాలి, నా యొక్క ఆత్మ పరలోకంలో ఉండాలి అన్న ఆశని యోసేపులాగా కలిగి ఉండాలి. నిత్యత్వం గురించిన ఆశను కలిగి ఉండాలి. నేను ఎక్కడ గడపబోతున్నానో దాన్ని ఇప్పుడే నువ్వు నిర్ణయించుకోవాలి, పరలోకమా నరకమా. సో మీ ముందు నేను 8 విషయాలు పెట్టాను. యోసేపు ఎవరిలా నడుచుకున్నాడండి? ఇది దేవుడు అనకూడదు, ఎవరిలాగా? యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాడు. యేసుక్రీస్తులో కనిపిస్తున్న 8 స్వభావాలు యోసేపులో కూడా కనిపించాయి. మొదటిదేంటి? తండ్రి చేత యోసేపు ప్రేమించబడ్డాడు. రెండవదేంటి? విధేయతను చూపించాడు. మూడవది పరిశుద్ధత కలిగి ఉన్నాడు. నాలుగవదిగా ఆత్మచేత నింపబడ్డాడు యోసేపు. ఆత్మతో నింపబడి భవిష్యత్తుని చూశాడు. ఐదవదేంటి? దేవుడిచ్చిన వనరులను వినియోగించాడు, జ్ఞానంగా వినియోగించుకున్నాడు. ఆరవది క్షమాపణ హృదయం కలిగి ఉన్నాడు. ఏడవది బాధ్యత కలిగి నడుచుకున్నాడు యోసేపు. 8 పరలోకం గురించిన ఆశను కలిగి ఉన్నాడు. నిత్యత్వాన్ని, కనాను గురించిన ఆశను కలిగి ఉన్నాడు యోసేపు. తన డెత్ గురించి కూడా బ్రతికి ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆలోచించాడు. ఈ రోజు కనుక మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? మీరు ఎప్పుడైనా మీ డెత్ గురించి ఆలోచించారా? వేర్ డు ఐ గో? నాకు ఈరోజు హార్ట్ అటాక్ వచ్చి నేను చనిపోయాను, నేను ఎక్కడికి వెళ్తానని ఎప్పుడైనా ఆలోచించారా? నీ ఎటర్నల్ లైఫ్ గురించి నువ్వు ఆలోచించాలి. నేను ఎక్కడ జీవించబోతున్నాను? హల్లెలూయా. సో దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరు యోసేపులాగా మార్చబడుదురుగాక. యేసు ప్రభు స్వభావమును ధరించుకున్న వారిగా మార్చబడుదురుగాక. యోసేపు నడక కానీ మాటలు కానీ ప్రతి దాంట్లో యేసు ప్రభుతో సిమిలారిటీ ఉంటుందండి. ప్రతిదీ. జీసస్ ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తుకి వచ్చాడా లేదా? జీసస్ ఐగుప్తులో ఉన్నాడా? తెలియదు. బాలుడైన యేసుని ఎక్కడ తీసుకొచ్చారు? ఐగుప్తు తీసుకొచ్చారు. మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు యేసయ్య? కనానుకి వెళ్ళిపోయాడు. యోసేపు కూడా ఐగుప్తులో ఉన్నాడు, మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? కనానుకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని వెండి నాణ్యాలకు అమ్మేశారు, యోసేపుని వెండికే అమ్మేశారు. యేసు ప్రభులాగా యోసేపు ఏం చేశాడంటే నడుచుకున్నాడు, క్రీస్తుని ఎగ్జిబిట్ చేశాడు తన లైఫ్ అంతా. ఈరోజు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చిగురించాలి. ఇలానే బ్రతికేస్తే నిజంగా ఒక రోజు నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఘోరాతి ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే నీ లైఫ్ నువ్వు చాలా తప్పులు చేసావు. ఇప్పటికే నీ లైఫ్లో ఎన్నో పోగొట్టుకున్నావు. ఈ రోజు నుండి అయినా
యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వు బిడ్డ. నీ జీవితాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టు. యేసయ్యలాగా నడుచుకో, యేసయ్యలాగా చూడు. ప్రతి సందర్భంలో యేసయ్య ఈ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాడో ఆలోచించు. నువ్వు విజయవంతుడిగా ఉండాలి. పాపానికి బానిస అవ్వకూడదు, సాతానికి బానిస అవ్వకూడదు, ఈ లోకానికి బానిస అవ్వకూడదు. అడగండి, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నాకు పరిశుద్ధంగా ఉండాలని ఉందయ్యా, నాకు సహాయం చేయయ్యా. నేను బయటకు రాలేకపోతున్నానయ్యా, ఈ రహస్య పాపాల నుంచి బయటకు రాలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయయ్యా. అడగండి నోరు తెరచి, అడగండి నోరు తెరచి, ఎల్లుకెత్తి ప్రార్థన చేయండి. ఎవ్వరు లేరు, యేసయ్య మీరే ఉన్నారు. అడగండి, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నేను బలహీనంగా ఉన్నానయ్యా, నాకు సహాయం చేయి. అడగండి నోరు తెరచి, అడగండి, అడగండి. యేసయ్య మిమ్మల్ని దర్శిస్తున్నాడు ఈ మధ్యాహ్నం, ఈ యొక్క సాయంత్రము. రగావా షెకెందెరెలెరే అందరూ రహాందెరెలెరే అందరా బాబా. నోరు తెరచి, నోరు తెరచి, ఎవ్వరు మౌనంగా ఉండదండి, అందరూ ప్రార్థన చేయాలి. ప్రభా ప్రభా నాకు సహాయం చేయయ్యా, యోసేపులాగా నేను ఉండాలయ్యా, నీ చేత ప్రేమించబడాలి, విధేయత కలిగి ఉండాలయ్యా, నాకు సహాయం చేయి. నీలాగా నేను ఉండాలయ్యా, నాకు వేరే ఏ ఆశ లేదయ్యా. ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు నాలో నిన్ను చూడాలయ్యా జనులు. యేసుప్రభు పాపం చేశాడండి? పాపం చేయలేదు, పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన మానవునిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగా ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు. మనుషులు ఎవరు పరిశుద్ధంగా ఉండలేరు కదా అని రీజన్ చెప్పద్దు. మనిషిగా ఉన్నప్పుడు కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు అని చూపించడానికి యేసయ్య మనిషిగా వచ్చాడు. నోరు తెరచి చేతులెత్తి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అడగండి. యేసయ్యని పిలవండి, పిలవండి, పిలవండి. ఎవరైతే పిలుస్తున్నారో వారికి యేసయ్య సమీపముగా ఉన్నాడు. ఈ సాయంత్రం నిన్ను యేసయ్య దర్శిస్తున్నాడు, నిన్ను కౌగలించుకుంటున్నాడు. యేసయ్య నిన్ను కౌగలించుకుంటున్నాడు. రా బిడ్డ నా దగ్గరికి రా, రా బిడ్డ నా దగ్గరికి రా. నీ జీవితం అయిపోలేదు, నీ జీవితం క్లోజ్ అయిపోలేదు, నీ జీవితం పూర్తి చేయబడలేదు. నోరు తెరచి, ఇంకా ఆలస్యం అవ్వలేదు, రా నా దగ్గరికి రా. కొంతమంది అనుకుంటారు, ప్రభా నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, ప్రభా నాకు అరియర్స్ ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నా స్టడీస్లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా లైఫ్ అయిపోయింది ప్రభా అంటున్న వారు ఉన్నారు. ఇంకా నేను ఏది సాధించలేను ప్రభా అని చెప్తున్న వారు ఉన్నారు. నా లైఫ్ అయిపోయింది అయ్యా, నా ఏజ్ అయిపోయింది. లేదు లేదు, ఇప్పుడు నువ్వు యేసయ్యకి నీ జీవితాన్ని ఇచ్చిన, ఇప్పటి నుండి దేవుడు నీ లైఫ్ని రీస్టార్ట్ చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఫెయిల్యూర్ కాదు, నువ్వు ఓడిపోవాల్సిన వ్యక్తివి కాదు. ఎంతమందితో దేవుడు మాట్లాడాడండి? మీ చేయెత్తి చూపించండి. హల్లెలూయా, మీ చేయెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? మీ చేయెత్తి చూపించండి. హల్లెలూయా. యేసయ్యా ప్రభా తండ్రి, ఎవరెవరైతే ప్రభా నీ బిడ్డలు చేయెత్తి చూపించారో ప్రభా, యోసేపు యంగ్ లైఫ్ ప్రభా, 17 years నుండి ఆ 30 years ఆ లైఫ్ మధ్యలో ప్రభా అయ్యా తండ్రి, అతడు ప్రభా నిన్ను ప్రొజెక్ట్ చేశాడయ్యా. తన యంగ్ ఏజ్లో నిన్ను ఈ లోకానికి చూపించాడయ్యా. ఎప్పుడో ముసలివాడు అయిపోయాక నిన్ను చూపించడం కాదు ప్రభా, తన టీన్స్లో, తన అడల్ట్హుడ్లో, తన యంగ్ ఏజ్లో ప్రభా నిన్ను రిప్రజెంట్ చేశాడు తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అట్టి కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నిన్ను చూపించాలి ప్రభా ఈ లోకానికి, నిన్ను ప్రత్యక్షపరచాలి ప్రభా. మమ్మల్ని చూసిన వారు యేసుని చూడాలి ప్రభా, మమ్మల్ని చూసిన వారు యేసుని చూడాలి ప్రభా. ఇక్కడున్న అతని యవన బిడ్డలకు అట్టి కృప అనుగ్రహింపబడును గాక. జీవ నదివి హృదయంలో పొంగి పొరలను గాక. వీరి కడుపులో నుండి జీవ నదులు ప్రవహించును గాక. పాపపు కాడి యేసు నామములో విర్రగొట్టబడును గాక. చీకటి ఇప్పుడే పారద్రోలబడును గాక. నీ బిడ్డలకు అద్భుతం జరుగును గాక. యోసేపులాగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్గా వీరు నిలబడుదురుగాక. వాళ్ళ ఆఫీస్లో యోసేపులాగా ఉందరుగాక, వాళ్ళ స్కూల్స్లో యోసేపులాగా ఉందరుగాక.
వాళ్ళ కాలేజెస్లో యోసేపులాగా ఉందురుగాక. సక్సెస్ఫుల్ లీడర్స్ లేచుదురుగాక, అధిపతులను లేచుదురుగాక, సొల్యూషన్స్ ఇచ్చే స్కాలర్స్ లేచుదురుగాక. యోసేపులాగా ఆత్మతో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ నీకై జీవి